హాయ్ గైస్, యూ ఐ ద మూవీ సినిమా అయితే చూశాను భయ్యా. ఏమని చెప్పాలి, ఎలా అని చెప్పాలి? సినిమా చూసే ముందు సినిమా నాకు అర్థమవుతుందా లేదా అని ఇదే డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సింపుల్గా చెప్తాను భయ్యా. కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం అవ్వదు. నాకే సగం సగం అర్థమైంది, అయినా బాగానే అనిపించింది. ఒకసారి సినిమా మొత్తం చూశాక సగం సగం అర్థమైన వాళ్ళు మొత్తం మీరు రివైండ్ చేసుకోండి. ఇది ఎలా జరిగింది, అది ఎలా అయింది అనేది మొత్తం ఒకసారి రివైండ్ చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు అర్థం కాకపోతే సినిమాని మళ్ళీ చూడండి రిపీటెడ్‌గా. అప్పుడు ఫుల్లుగా అర్థమైపోతది. సో, సినిమా అయితే నాకు నచ్చింది భయ్యా. 'ఉపేంద్ర' వన్ మ్యాన్ షో. డ్యూయల్ రోల్‌లో అయితే చేస్తారు. మామూలుగా లేదు. వన్ మ్యాన్ షో అంతే ఇగ. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే బాగానే ఉంది. అండ్ మెయిన్‌గా చెప్పాలంటే క్లైమాక్స్ భయ్యా అదిరిపోయిందసలు. 2040లో జరిగేటువంటి సన్నివేశాలు ఏదైతే ఉందో, నాకు నిజంగా ఇలా జరుగుతుందా అని నాకే భయమేసిందసలు. సో, నాకైతే నచ్చింది భయ్యా సినిమా. ఇంకా నేను మొత్తం రివీల్ చేసేస్తున్నాను. సో, ఇక రివీల్ అయితే చేయను. సినిమా అయితే బాగుంది భయ్యా. నాకైతే వర్త్ వాచ్ అనిపించింది. సినిమా చూసిన వాళ్ళకు అర్థం కాకపోతే సినిమాని మళ్ళీ చూడండి. సో, నేనైతే ఎంజాయ్ చేసిన. సినిమా లెంత్ కూడా పెద్దగా లేదు. కాబట్టి సినిమా అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. 'ఉపేంద్ర' కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది. సో, మనం వింటేజ్ 'ఉపేంద్ర' అనైతే చూస్తాం. వింటేజ్ 'ఉపేంద్ర' గారైతే నాకు కనిపించారు 'యూఐ ద మూవీలో'. సో, ఈ సినిమాకి తనే ఓన్‌గా డైరెక్ట్ చేసి యాక్టర్‌గా కూడా యాక్ట్ చేసిండు. సో, ఇదంతా చేయాలంటే మామూలు విషయం కాదు. సో, ఈ విషయంలో ఆయనకి ఒక మంచి అవార్డ్ అయితే రావాలి. ఫిల్మ్‌కి అండ్ ఇలాంటి జోనర్‌కి అండ్ ఆ క్యారెక్టర్‌కి. సో, వీటిలో ఏదో ఒక అవార్డ్ అయితే పక్కా వస్తుంది. సాంగ్స్ కూడా పర్వాలేదు గానీ, మరీ హైలైట్‌గా అయితే అనిపించలేదు గానీ, పర్వాలేదు అనిపించింది సాంగ్స్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. అండ్ 'ఉపేంద్ర' గారి యాక్టింగే మెయిన్ చెప్పాలంటే, ఆయన యాక్టింగ్ కోసం సినిమానైతే ఖచ్చితంగా చూడాల్సింది భయ్యా. సో, బాగుంది. మంచి కంటెంట్ అయితే ఉంది. ఇలాంటి సినిమాలు తీయాలంటే మన 'ఉపేంద్ర' గారే. హారర్ ఫిల్మ్ తీయాలంటే 'రాఘవ లారెన్స్'. ఇలాంటి డిఫరెంట్ జోనర్‌లో తీయాలంటే మన 'ఉపేంద్ర' గారే. సో, నాకైతే నచ్చింది సినిమా. సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ ఔట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు సినిమా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కాబట్టి మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో డెఫినెట్‌గా కామెంట్ అయితే చేయండి. నా రివ్యూ గనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.